వెల్కమ్ టు మై ఛానల్ కోమల ఎస్ఆర్ఎస్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీకు ఏ వీడియోతో ముందుకొచ్చానంటే, వాడపల్లి వెంకన్న స్వామి 7 వారాలు ఎలా చేయాలి, ఏంటి, ఎక్కడి నుంచి మనం ఎలా బయలుదేరాలి, ఆ ప్రాసెస్ అంతా మీకు ఇంచు టు ఇంచు నేను ఇందులో అయితే మీకు చెప్తానన్నమాట. మన బస్ మీద వెళ్తే ఎలా ఉంటుంది, ట్రైన్ మీద వెళ్తే ఎలా ఉంటుంది, అక్కడికి వెళ్ళాక ఏం చేయాలి, ఏంటి, కొత్తగా వెళ్ళాలకైతే చాలా వరకు తెలీదు. మేము కూడా కొత్తగా వెళ్ళి ఎక్స్పీరియన్స్ మీతో పంచుకోవాలని చెప్పేసి ఈ వీడియో అయితే నేను తీస్తున్నానన్నమాట. వీడియో మొత్తం చూడండి, మీకు మొత్తం అర్థమవుతుంది. మొత్తం చూస్తేనే అర్థమవుతుంది. సగం సగం చూసి చాలా వీడియోస్ నేను కూడా వీడియోస్ చూసే బయలుదేరాను. అయితే కొన్ని వీడియోస్లో కొంతమంది అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వలేదు. అందుబట్టి మేము చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఆ ఇబ్బందులు మీరు పడకూడదని చెప్పి నేను కూడా ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుందని చెప్పి నేను ఈ వీడియో అయితే చేశానన్నమాట. అయితే స్టార్టింగ్ అయితే మనం విశాఖపట్నం నుంచి కాంప్లెక్స్ నుంచి బయలుదేరాం. అది ఫ్రీ బస్ అని చెప్పేసి బయలుదేరాం. మేము చేసిన మిస్టేక్స్ అంతా అక్కడే ఉంది మెయిన్. మేము అక్కడి నుంచి బయలుదేరి అనకాపల్లి డైరెక్టర్ బస్సెస్ ఉండవట. ఫ్రీ బస్సెస్ అయితే ఉండవు, నార్మల్వి అయితే ఉంటాయి. అవి కూడా టైమింగ్స్ బట్టి ఉంటాయి, లేదా రిజర్వేషన్ ఉంటుందన్నమాట. మేమైతే నార్మల్ది అనకాపల్లికి అయితే బస్సు ఎక్కేసాం. కాంప్లెక్స్ నుంచి ఎక్కి కాంప్లెక్స్లో దిగాక పాకిరాయపేటకి బస్సు ఎక్కాలన్నమాట. అక్కడి నుంచి కూడా డైరెక్ట్ రాజమండ్రి అయితే ఉండదు, పాకిరాయపేటకి ఎక్కాలి. ఈలోపు మాకు 12 అయిపోయింది. ఇక్కడ 2 అవర్స్ వేస్ట్ కూడా అయిపోయింది. 12 అయిపోయిన తర్వాత ఇంకా ఆకలేసిందని చెప్పేసి ఇంటి దగ్గర నుంచి పెరుగన్నం అయితే తీసుకెళ్ళిపోయాం. మధ్యలోనే ఎక్కడ దిగేంత టైము లేదు. బస్సులోని కొంచెం కూల్ చేస్తుందని చెప్పేసి ఇంటి దగ్గరే ప్రిపేర్ అయ్యి అయితే వెళ్ళామన్నమాట. అయితే నెక్స్ట్ అక్కడ దిగాక మేము రాజమండ్రికి అయితే బస్సు ఎక్కేసాం. పాకిరాయపేట నుంచి రాజమండ్రి దిగిన తర్వాత అక్కడి నుంచి మనము రావులపాలెం బస్సు అనేది ఎక్కాలన్నమాట. డైరెక్ట్ వాడపల్లి బస్సులు అయితే ఉండవు. శనివారం పూట కొన్ని బస్సులు మాత్రం వాడపల్లిలో బయటనే దించుతుంది, లోనికి అయితే వెళ్ళదు. లోనికి వెళ్ళాలంటే అక్కడి నుంచి మనం ఒక 20 రూపీస్ ఇచ్చి ఆటో అయితే వెళ్ళాలి. అలాగే రావులపాలెం దిగినా సరే అక్కడి నుంచి గుడికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ 20 రూపీస్ ఆటోలో వెళ్ళాలన్నమాట. రాజమండ్రి దిగితే రావులపాలెం బస్సు ఎక్కండి, అది డైరెక్టర్ అయితే టెంపుల్కి అయితే తీసుకెళ్తుంది మీకు. మేము వెళ్ళేటప్పటికి ఎండ వర్షం అన్నీ కలిపి వచ్చాయన్నమాట. మేము చేసిన మిస్టేక్ ఏదైనా ఉందంటే అది ఫ్రీ బస్ ఎక్కడమే. ఫ్రీ బస్ అనేది డైరెక్ట్ లాంగ్ జర్నీ అయితే ఉండవు. మీరు ఒకవేళ లాంగ్ జర్నీ చేయాలనుకుంటే నార్మల్ డీలక్స్ బస్సులు ఎక్కండి. కానీ ఈ ఫ్రీ బస్సులో మాత్రం లాంగ్ జర్నీ ఉండదు. మేము నవ్వుతూ ఉన్నామంటే టెన్షన్తో మాకు నవ్వు వచ్చేస్తుంది. దర్శనం అవుతుందా అవ్వదా అనేది ఈ కాన్సెప్ట్లోనే నైట్ 7 అయితే అయిపోయింది. మేము టెంపుల్ దగ్గరికి వచ్చేసరికి 7 అయిపోయింది. ఈ 7కి మాకు గుండెలు కొట్టుకుంటున్నాయి అనమాట. టెంపుల్ ఓపెన్లో ఉంటుందా లేదా, మాకు దర్శనం అవుతుందా లేదా. ఎంత లాంగ్ జర్నీ చేశాక దర్శనం లేకపోతే ఎవరికైనా బాధ అనేది ఉంటుంది. అది బయటికి చెప్పుకోలేక ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకొని నవ్వాల్సి వస్తుంది అనమాట. అయితే ఫస్ట్ అయితే మేము డైరెక్ట్ దర్శనం అయితే చేసుకున్నామండి. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది. మేము మార్నింగ్ నుంచి కష్టపడినందుకు మాకు ఈవినింగ్ అయితే చాలా బాగా అనిపించింది. దర్శనం ఎంత బాగా జరుగుతుంది అనుకోలేదు. చాలామంది అన్నారు బాగా జరిగింది మీకు దర్శనం అని. ఎందుకంటే మార్నింగ్ వస్తే చాలా రష్ ఉంటుందట, ఒకరి మీద ఒకరు ఎక్కి తొక్కేటట్టు ఉంటుంది. మేము ఈవినింగ్ వచ్చి మంచి పని చేసామేమో అని అనిపించింది నాకు. ఫస్ట్ టెన్షన్ అయితే పడ్డాం, తర్వాత అయితే ఇలాగ దర్శనం అవ్వడం చాలా ఆనందం అనిపించింది. ఇక్కడ ఇంకో మిస్టేక్ ఏంటంటే దర్శనం మనం డైరెక్ట్గా వెళ్ళి చేయకూడదండి. ఇక్కడ 7 సార్లు మనం గుడి చుట్టూ ప్రదక్షిణాలు అయితే చేయాలి. ఒక్కొక్క ప్రదక్షిణ 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. కిలోమీటర్న్నర ఉంటుంది ఒక్కొక్క ప్రదక్షిణ అయితే. ఆ విషయం తెలియక మేము ఫస్ట్ అయితే దర్శనం అయితే చేసుకొని వచ్చాం. లోనికి వెళ్ళాకే తెలిసింది. ఏదైనా ఫస్ట్లో మనకు తెలియదు కదా, లోనికి వెళ్ళాకైతే మనకు తెలిసింది ప్రదక్షిణం చేసిన తర్వాతే తండ్రి దర్శనం అయితే చేసుకోవాలి అని. అయితే మేము మళ్ళీ తండ్రి దర్శనం చేసుకోవాలని చెప్పేసి మళ్ళీ బయటికి అయితే వచ్చేసి ప్రదక్షిణాలు చేసినప్పుడు అక్కడ ఒక ఉండి ఉంటుంది. మనం తిరుగుతూ ఆ ఉండిలో 1 రూపీ వేయాలి. అలాగే అక్కడ షాప్ వాళ్ళు 10 రూపీస్ ఇస్తే మనకు 8 రూపీస్ ఇలా కవర్లో పెట్టి ఇస్తారనమాట. దాంతో అయితే ఇలా కాయిన్స్ తీసుకున్న తర్వాత మనం గుడి చుట్టూ తిరిగి అక్కడ ఉండిలో అయితే మనం వెయ్యాలి. అక్కడ ఉండి పైన రాసి ఉంటుంది ఏంటంటే
7 జన్మలు 7 వారాలు అంటే పుణ్యం చేసుకున్నట్టు అని ఆ గుడి చుట్టూ తిరిగితే అని దాని మీద రాసి ఉంటుంది. చూడడానికి చాలా బాగా అనిపించింది నాకు. అంటే మేము మళ్ళీ డిసైడ్ అయ్యాం తిరుగుదామని చెప్పేసి. మేమైతే తిరిగాం గుడి చుట్టూ 7 సార్లు రౌండ్ చేసాం, తిరిగాం. మళ్ళీ ఇంకొకసారి దర్శనం కూడా చేసుకున్నాం, గుడిలోకి వెళ్ళాం. మళ్ళీ 7 సార్లు తిరిగాం కదా అని చెప్పేసి గుడిలోకి వెళ్ళాం. మీలో ఎవరైనా ఫస్ట్ టైం వస్తే ఫస్ట్ 7 సార్లు దర్శనం చేసుకొని ఆ తర్వాత ఆ ఉండిలో 7 సార్లు తిరిగినప్పుడు 7 కాయిన్స్ వేసి ఆ తర్వాత గుడిలోకి అయితే వెళ్ళండి. అక్కడ భోజనాల సదుపాయం కూడా ఉంది. చాలామందికి తెలీదు, మాకు అలాగే తెలియలేదు ఉంది అని చెప్పేసి. ఏ టైంకైనా భోజనాలు అయితే అక్కడ ఉంటాయి అన్నమాట. మేమైతే పులిహోర అయితే తినేసాం. మాకు అక్కడ పులిహోర ఒక మనిషికి తిన్నంత ఇచ్చారు, కొంచెం కాదు, అది కూడా నార్మల్ భోజనం లాగే అంతా ఇచ్చారు. మాకు సరిపోయింది, మేము అది తినేసాం. తినేసి అది గిరి దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇలా గిరి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళి చక్కగా దర్శనం అయితే మాకు జరిగింది, బాగుంది. ఇలా మేము చేసిన మిస్టేక్స్ అయితే ఎవరు చేయకండి. ఎవరైనా ఫస్ట్ టైం వస్తే మాత్రం ఈ మిస్టేక్ అయితే చేయకండి. ఇంకొకటి ఏంటంటే, ఇలా తిరిగేటప్పుడు మన భర్త మనతో రాకపోతే ఒక టవల్ ఏదైనా మన మెడ మీద వేసుకొని తిరగాలి. అప్పుడు మన భర్తకు కూడా ఆ పుణ్యం అనేది వెళ్తుందనమాట. ఇలా చూసారు కదా, 7 వారాలు ఎంకన్న దర్శనం 7 జన్మల పుణ్యబలం అని రాసి ఉంటుంది. దీంట్లోనే కిందన హోల్స్ ఉంటాయి అన్నమాట. దాంట్లోనే ఆ కాయిన్స్ అనేవి వేసి మనం తిరగాలి గుడి చుట్టూ. ఇదండి ఈ గుడిది. ఫైనలీ మేము దర్శనానికి అయితే వెళ్ళి చక్కగా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. ఇది మనం 7 సార్లు మనం తిరిగినప్పుడు మనం ఏదైనా మొక్కుకుంటే మనం అనుకోవాలి 7 వారాలు మేము వస్తాము అని. కంపల్సరీ అయితే 7 వారాలు రావాలి. 7 వారాలు కూడా ఇలా గుడి చుట్టూ 7 రౌండ్లు అయితే వెయ్యాలి. ఫైనల్లీ ఇక్కడ ప్రదక్షిణ ఉండి అంటే మనం ప్రదక్షిణ చేసిన తర్వాత ఈ మొక్కుకుంటాం, మన మొక్కు తీరుతుంది కదా, ఆ మొక్కుబడి చెల్లించాల్సిన ఉండి ఇదనమాట. మొక్కుకున్న వాళ్ళు ఈ ఉండిలో అయితే డబ్బులు వేయడం అయితే జరుగుతుంది. వీడియో మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను అంత డీటెయిల్డ్గా చెప్పాననే ఫీల్ అవుతున్నాను. అయితే నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాలో చేయండి. ఇలాగా మీ ఎంకరేజ్మెంట్ ఎప్పుడు ఉండాలని నేను అనుకుంటున్నాను. మీ ఎంకరేజ్మెంట్ వల్ల ఇంకేమైనా కొత్త వీడియోస్ ఏమైనా ఉంటే నేను చేసి మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఓకేనా అండి. ఇంకా ఫైనల్లీ ఇంకేముందంటే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ కాయిన్స్ అనేవి నిలబెడతారనమాట. మనం ఏదైనా మనసులో అనుకొని ఒక కోరిక అనుకొని ఆ కాయిన్ నిలబెడితే ఆ కోరిక తీరుతుందని ఒక చిన్న ఆశ జనాలకి. అది ఇంకా అలాగా ఇదైపోయింది, అది నిజమనే భావిస్తున్నాం అనమాట. ఇక్కడ మనం వచ్చేసి 7 గుప్పులు కానీ ఒక కుప్పెడు కానీ బియ్యం అనేవి అన్నదానానికి ఇవ్వచ్చు. అది ఇవ్వాలనుకున్న వాళ్ళు తేవచ్చు, వచ్చినప్పుడే తెచ్చి ఇందులో అయితే వేయచ్చు. ఇంకా ఫైనలీ నైట్ 10:30కి మేము టీ అయితే తాగుతున్నాం. ఒక టీ ఒక కాఫీ అనేది తాగాల్సి వచ్చింది. మార్నింగ్ నుంచి మేమేం చేయలేదు, అది ఏం తినలేదు ఏం తాగలేదు కాబట్టి. అంటే పెరుగన్నం అయితే తిన్నాం, ఏం తాగలేదని నైట్ 2 సార్లు అయితే తాగేసాం రిలాక్స్ అయ్యి. ఇంకా నైట్ వచ్చేసి గుడి దగ్గర నుంచి బస్సులు అయితే ఉండవు, ఆటోలు అయితే ఉంటాయి. ఆటో వచ్చేసి రైల్వే స్టేషన్కి అయితే 70 రూపాయలు తీసుకుంటారు, అదే బస్ స్టేషన్కి అయితే 100 రూపీస్ తీసుకుంటారనమాట. మ్యాక్సిమం బస్ కన్నా ట్రైన్ అయితే తక్కువ ఛార్జీతో అయిపోతుంది. అదే బస్ అయితే అక్కడి నుంచి వచ్చేసి 400 అనమాట. ఇంకా మేము ట్రైన్కి అయితే ఫిక్స్ అయిపోయాం, ట్రైన్కి వెళ్దామని చెప్పేసి. ట్రైనే బేగా వెళ్తుంది, ఫీసాప్ కూడా ఉంటుందనేసి అనిపించింది మాకు. ఇంకా ఫైనల్లీ మేము డిన్నర్ అయితే నైట్ 12 o'clock చేసాము. అది రైల్వే స్టేషన్లో ఒక హోటల్ అనేది ఉంది, అక్కడ పరోటా తిన్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ తినండి, టేస్ట్ వేరే లెవెల్. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఇంకా ట్రైన్ అయితే ఇప్పుడు 12:30కి వస్తుంది నైట్. ఇది మార్నింగ్ విశాఖపట్నంలో అయితే 4 o'clockకి దించుతుంది అనమాట. ట్రైన్ అయితే మేము ఎక్కేసామండి, సీటు అక్కడక్కడ దొరికాయి, పర్లేదు. ఇంకా 4 o'clock అయితే మేము విశాఖపట్నంలో అయితే రీచ్ అయిపోయాము. ఇదేనండి, మీరు ఎప్పుడైనా వెళ్ళాలి అనుకుంటే బస్సుల మీద అయితే వెళ్ళకండి. విశాఖపట్నం నుంచి రాజమండ్రికి వెళ్ళండి. అక్కడ దిగాక రావులపాలెం బస్సు ఎక్కితే అక్కడి నుంచి మీరు చక్కగా టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు.
నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.